పథకం ప్రకారమే వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ అధికారులపై దాడి చేశారని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. అధికారం రాలేదనే ఉక్రోషంతో బీఆర్ఎస్ కుట్రలు చేస్తుందని శ్రీధర్ బాబు ఆరోపించారు. కలెక్టర్ను గ్రామంలోకి తీసుకెళ్లింది ఎవరనే దానిపై విచారణ చేస్తామని స్పష్టం చేశారు. మరోవైపు దాడి ఘటనపై రాజకీయ పార్టీల తీరును ఐకాసా నేతలు ఖండించారు. భవిష్యత్తులో ఉద్యోగుల విధులు నిర్వర్తించలేరన్నారు. దాడి ఘటనలో 55 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అధికారం రాలేదనే ఉక్రోషంతో ప్రభుత్వంపై బీఆర్ఎస్ కుట్రలు చేస్తుందని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. గతంలో బీఆర్ఎస్ విధానాలు నచ్చకుంటే తాము న్యాయ పోరాటం చేశాం గాని దాడులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. లగచర్ల ఘటనలో రైతులను కొందరు రెచ్చగొట్టి కలెక్టర్పై భౌతిక దాడికి పాల్పడేలా చేశారన్నారు. పూర్తిస్థాయి విచారణ నివేదిక వచ్చాక నిందితులపై చర్యలు తీసుకుంటామని శ్రీధర్ బాబు వెల్లడించారు. మా కంపెనీకి సంబంధించిన విషయంలోనే వారి అపోహలేంది, అభిప్రాయాలేంది, వారి ఆలోచన ఏందని తెలుసుకోవడానికి వెళ్ళిండ్రు. దాంట్లో కొంతమంది కావాలని మాకు పరిశ్రమలు కావాలి, మాకు ఉపాధి ఏర్పడాలని చాలా మందికి కూడా చెప్పడానికి వచ్చిండ్రు. అసలు కలెక్టర్ గారిని పథకం ప్రకారం ఆ వేదిక నుంచి అక్కడ దగ్గరికి రమ్మని చెప్పింది ఎవరు, వచ్చిన తర్వాత దాడి చేసే ప్రయత్నం చేసింది ఎవరు, దీని వెనుక ఉన్న కుట్రదారులు, దానిపైన ఖచ్చితంగా విచారణ జరపడం జరుగుతుంది. అప్రజాస్వామికంగా రౌడీయిజం, గుండాయిజం చేసి ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగాన్ని గాని ప్రభుత్వ అధికారులను బెదిరించిన ఉపేక్షించేది లేదు. బీఆర్ఎస్ పార్టీ వారు గత 10 నెలల నుంచి అధికారం పోయిందనే ఒక బాధతో, మాకు అధికారం రాలేదు అనే ఆక్రోశంతో ఏ అభివృద్ధి కార్యక్రమాన్ని మొదలుపెట్టినా, ఏ సంక్షేమ కార్యక్రమాన్ని మొదలుపెట్టినా దాన్ని ఏ విధంగా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామంటే పరిశ్రమలను అడ్డుకోవాలనే ఓ ప్రయత్నం జరుగుతా ఉంది. సరే, లగచర్లలో జరిగిన సంఘటన విషయంలో విచారణ పూర్తి స్థాయిలో అయిపోయిన తర్వాతనే ఎవరు దీని వెనుక ఉన్నారు, అసలు కారణం ఏందని మన రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాం. మేం పొలిటిసైజ్ చేసుకోదలుచుకోలేదు. పొలిటికల్ మోటివ్ తోని మా రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి, సంక్షేమాన్ని ఆపు చేసే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. ఉన్నతాధికారులపై దాడి వ్యవహారంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. 100 మందికి పైగా ఈ దాడి చేసినట్టు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. వీరిలో 55 మందిని అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారి కోసం దాడికి సంబంధించిన దృశ్యాలను పరిశీలిస్తున్నారు. రాజకీయ దురుద్దేశంతోనే దాడి జరిగినట్టు ఉన్నతాధికారులు ప్రాథమికంగా గుర్తించారు. సురేష్ అనే వ్యక్తి కలెక్టర్ను గ్రామంలోకి తీసుకెళ్లిన తర్వాత ఈ దాడి జరిగినట్టు నిర్ధారించుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. దాడి వెనుక ఎవరున్నారు, ప్రణాళిక ప్రకారంగానే దాడి జరిగిందా అనే విషయంపై ఆరా తీస్తున్నారు. దాడికి సంబంధించిన వివరాలను ఐజీ సత్యనారాయణతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ, మంత్రి శ్రీధర్ బాబును కలిసి వివరించారు. అధికారులపై దాడి అంశంలో రాజకీయ పార్టీల తీరు దారుణమని ఉద్యోగ సంఘాల ఐకాస నేత లచ్చిరెడ్డి అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి వినతిపత్రం ఇచ్చినట్టు తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతమైతే భవిష్యత్తులో ఎవరూ విధులు నిర్వర్తించేందుకు ముందుకు రారని స్పష్టం చేశారు. ఎన్నో వేదికలున్నాయి, న్యాయస్థానాల ద్వారా దానిని ఖచ్చితంగా చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఈ దాడిని సమర్థించడం, అధికారుల మీద దాడి జరిగినా కూడా ఖండించకపోవడం మాకు చాలా బాధ కలిగిస్తున్న విషయం. ఎందుకంటే ప్రజల కోసం కష్టపడుతున్నాం, ప్రజల కోసమే మనం చేయాల్సిన పనులు ప్రజల కోసమే అలా చేస్తున్నా, ఏది తీసుకొచ్చినా కూడా. కానీ మా తరపున ఎవరు సమర్థించినట్టు కనిపించలే ఎక్కడ. అంటే ఇది ఏ రకంగా పోతున్నట్టు మెసేజ్. ఇట్లాంటి సంఘటనలని ఎవరు ప్రోత్సహించొద్దు. దాడికి నిరసనగా రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యాశాఖ, ఇతర ఉద్యోగ సంఘాల నేతలు వికారాబాద్ కలెక్టరేట్తో పాటు పలు చోట్ల ఆందోళనకు దిగారు. దాడికి పాల్పడి భయభ్రాంతులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.